కూడా కంపీట్ అయ్యే విధంగా ప్రొడక్టివిటీ పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం. రెండవది అడాప్టబుల్ డైవర్సిఫికేషన్. పంట మామూలుగా మనం కొన్ని సంవత్సరాలుగా ఒకే పంటలు వేస్తూనే ఉన్నాం. రైతుల్లో మార్పు వచ్చి కొత్త పంటలకి వెళ్ళటం. అంటే సపోజ్ 40-50 సంవత్సరాల నుంచి పండించే టమాటో ఫార్మర్ని ఇంకొక పంటకి మళ్ళించడం అనమాట. అంటే కమర్షియల్ క్రాప్స్ కానివ్వండి, లేదా ఇంకొక వెజిటబుల్ క్రాప్స్ పోవడం కానీ, కొత్త క్రాప్స్ డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్, ఫిగ్ అలాంటి పంటలు కూడా పండించేదానికి క్రాప్ డైవర్సిఫికేషన్, పంట మార్పిడి అనేది కావాలి. అది రైతులకు ఆదాయం పెంచే విధంగా, అంటే వాళ్ళ ఆర్థిక సామర్థ్యం పెంచే విధంగా పంట మార్పిడి చేయాలి. కమర్షియల్ క్రాప్స్ పండించడం అనేది ఒకటి ఉంది. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు న్యాచురల్ ఫార్మింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఆ న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఆరోగ్య దృష్ట్యా కానివ్వండి, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ దృష్ట్యా కానివ్వండి, న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఫార్మర్స్ని డైవర్ట్ చేయడము ఈ ప్రోగ్రాంలో భాగం. థర్డ్ వచ్చి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. మనం పండించే పంటల్ని ఫార్మర్ నుంచి కన్జ్యూమర్కి పోయే లోపల దాదాపుగా 15-25% వరకు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అవుతున్నాయి. అంటే మనము ఇక్కడ పండించిన ఫ్రెష్ ఫ్రూట్ మన వినియోగదారుని చేరేటప్పటికి దాదాపు 25% నా ప్రాబ్లం స్పాయిలేజ్ వచ్చేస్తాను. అవన్నీ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, గోడౌన్స్ కానీ, కలెక్షన్ సెంటర్స్, మామూలుగా మేము దాదాపుగా ఈ సంవత్సరము గత 24-25 నుంచి 45 కలెక్షన్ సెంటర్స్కి రైతులకు ఇవ్వడం జరిగింది. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతు పండించిన ప్రొడ్యూస్ అంతా తీసుకొచ్చి కలెక్షన్ సెంటర్లో పెట్టి దానిలోనే గ్రేడింగ్, సార్టింగ్ చేసి దాని నుంచి మళ్ళీ బయట మార్కెట్కి పంపించే విధంగా, అంటే లాస్ని ప్రివెంట్ చేసే విధంగా దాదాపుగా మనము 10-15% పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గించాలనేది ముఖ్యంగా ఈ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి. మనము కోల్డ్ స్టోరేజెస్ కానివ్వండి, రైపనింగ్ చేంబర్స్ కానివ్వండి, రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్, అవి కూడా మనము డిఫరెంట్ స్కీమ్స్లో ఇచ్చి ఈ పథకం కింద ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. మనకు పెద్దగా ప్రాజెక్ట్స్ కానీ, డ్యామ్స్ కానీ అట్లాంటివి లేవు. ఉన్న వాటిల్లో ఇప్పుడు సపోజ్ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వచ్చింది అనుకోండి, జిఎన్ఎస్ఎస్ లేదా గాలివీడులో ఉన్న ప్రాజెక్ట్ వల్ల కొంత ఏరియా వరకు మనం కల్టివేషన్ లెక్క తీసుకురావడం ఒకటి, ఉండే వాటర్ షెడ్స్ ద్వారా కానివ్వండి, లేదా పాంపాండ్స్ ద్వారా కానివ్వండి, వాటర్ని కన్సర్వ్ చేసి దాని 40% వరకు మనం వాటర్ కన్సర్వ్ చేసే విధంగా ఇంకొక పథకం మనకు చాలా సంవత్సరాల నుంచి మనకు బాగా వినియోగంలో ఉన్న పథకము మైక్రో ఇరిగేషన్ ద్వారా కూడా దాదాపుగా మనకు 30-40% వరకు వాటర్ ఆదా అవుతుంది. ఇటువంటి ఈ స్కీమ్స్ డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కానీ, ఇవన్నీ ఉపయోగించుకొని మైక్రో ఇరిగేషన్ సోర్సెస్ని, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఒకటి. లాస్ట్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ లోన్స్. జనరల్గా మనం రైతులు భూములు పెట్టి తనఖా పెట్టి లోన్స్ తీసుకుంటూ ఉంటారు, పంట రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటివి దీర్ఘకాలిక రుణాలు, షార్ట్ టర్మ్ లోన్స్ కూడా రైతులకు ప్రొవైడ్ చేసే విధంగా త్రూ నబార్డ్ కానివ్వండి, త్రూ ఆల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ద్వారా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ రైతులకు అందజేయడంలో ఈ పథకంలో కూడా ఒక భాగము. కొంత ఇవన్నీ అయిన 5 ప్రాజెక్ట్స్ ముఖ్య ఉద్దేశము రైతుల్ని ఆర్థికంగా ఇంప్రూవ్ చేయడం అనేది ఒకటి. సస్టైనబిలిటీ, బ్రతకడానికి ఒక అంటే ప్రాముఖ్యత ఇవ్వడం, అంటే లైవ్లీహుడ్ నేచర్ని ఇంప్రూవ్ చేయడం ఒకటి. దీనిలో భాగంగా ఒకటి డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి చైర్మన్గా ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కమిటీ ఒకటి ఏర్పడడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ ద్వారా మనం ఏ డిపార్ట్మెంట్స్లో ఏమేమి మనం ఇప్పుడు ప్రజెంట్ మనకు సోర్సెస్ ఉన్నాయి, గ్యాప్స్ ఏమున్నాయి, అవి ఫిల్ చేయడానికి మనం చేయాల్సిన సొల్యూషన్ ఏమి, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ అన్ని రంగాల నుంచి కూడా
ఈ నెల ఆఖరు లోపల ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది మనం రెడీ చేసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నవంబర్ నుంచి ఈ PMDDKY ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని కమిటీస్ కూడా దాదాపుగా మంత్లీ మనల్ని రివ్యూ చేస్తారు. ఒక డాష్ బోర్డ్ ఒకటి ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ లో మనకు మంత్లీ ర్యాంకింగ్ కూడా మనం చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దానిలో మనము అప్లోడ్ చేయాలి. దాన్ని బట్టి మనకి డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్కి ఒక లాస్ట్ మంచి అవకాశం ఏమంటే ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెంట్ పోస్టులు అనమాట. మన దగ్గర ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఆ పోస్టును ఇక్కడ ఈ పథకం ద్వారా, అంటే ఈ పథకం అవకాశంగా తీసుకొని మనకు రావాల్సిన వేకెంట్ పోస్టులన్నీ కూడా ఫిల్అప్ చేసి కలెక్టర్ గారి ద్వారా మన స్టేట్ గవర్నమెంట్కి పంపించినట్లయితే కూడా ఇవన్నీ కూడా ఈ మనకు వేకెంట్ ఉండే పోస్టులన్నీ కూడా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని మనము వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.